సో ఒకవేళ మీరు వాళ్ళు పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా చట్ట రూపంలోకి తీసుకురాకుండా వర్గీకరణ అమలు చేయాలి అనే ఆలోచన చేస్తే మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. మాల సామాజిక వర్గం అడ్డుకుంటే ఆగేది కాదు. అది చట్ట రూపంలో జరిగినప్పుడు మేమంతా బాధపడుతున్నది ఎక్కడంటే 2000 నుంచి 2004 వరకు ఇంప్లిమెంట్ అయింది, దాన్ని మర్చిపోయారు అందరూ. అప్పుడు అది సరిగా జరగలేదు కాబట్టి కొట్టివేసింది. మరి ఇప్పుడు కూడా మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే సుప్రీంకోర్టు చెప్తే అదే సుప్రీంకోర్టు అప్పుడు కొట్టివేసింది, మళ్ళీ అదే సుప్రీంకోర్టు ఈరోజు చెప్తుందంటే దీని వెనకాల రాజకీయాలను అర్థం చేసుకోమంటున్న మాలా మాదిగలకు సంబంధించిన వాళ్ళని రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి మాలా మాదిగల మధ్యన రావణ కాష్టం రగులుతూ ఉండాలి. సో మీలాంటి వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకోండి, 100% మనకి గొడవలు ఎందుకు, కలిసి గొడవలు ఉండొద్దు. మనం ఎక్కడ కొట్లాడుతున్నాం అంటే ఇంకా మనము గడపల్ని మాట్లాడుతున్నాం. ఈరోజు ఒకప్పుడు భూస్వామ్య వ్యవస్థ ఉండే, ఈరోజు పెట్టుబడిదారు వ్యవస్థ అయింది. ఇప్పుడు ఇక్కడ మన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు. ఈరోజు చదువుకున్న బీటెక్లు చేసిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళు స్వయం ఉపాధిని అందిపించుకునే ప్రణాళికలు తయారు చేయాల్సినటువంటి సమయం ఇది. మనం రిజర్వేషన్ ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి రగ్గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఉన్నారు, వీళ్ళందరికీ మన బీసీల కార్పొరేషన్లో ఎంత బడ్జెట్ ఉంది? అవును, బీసీ మంత్రిత్వ శాఖ ఇస్తే ఒకటి అయిపోతుంది, ఎస్సీ మంత్రిత్వ శాఖ ఇంతవరకు ఎస్సీ మంత్రిత్వ శాఖ లేదు, అది వేరే విషయం. కానీ ఈ భారీ పరిశ్రమలు, ఈ ఆర్థిక వ్యవస్థ ఎవరి చేతిలోకి వెళ్తుంది? ఈ రాజ్యం ఎవరి చేతులు ఉన్నాయి? పత్రికలు, ఛానళ్ళు, ఇవన్నీ రియల్ ఎస్టేట్. దీని గురించి మనం మాట్లాడాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలి, ఇది మాట్లాడాలి కదా మనం. ఇవి పక్కకు పెట్టి మనం ఎక్కడ పాతకాలం 30 ఏళ్ళ నుంచి గీ ముచ్చట్లో మనం ఉన్నామంటే మనం తెలివిగా ముందుకెళ్తున్నామా, మనం ఇంకా వెనుక తీసుకెళ్తున్నామా అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అది మాల సామాజిక వర్గంగా మేము మాత్రం మాదిగలు మా శత్రువులు కాదు, వాళ్ళని మా మిత్రులుగానే చూసినాం. వాళ్ళని ఎప్పుడు కూడా మేము ఒక వర్డ్ కూడా తక్కువ చేసి మాట్లాడిన సందర్భం లేదు. వాళ్ళు చాలా రకరకాలుగా మాట్లాడారు. మందకృష్ణ అప్పుడైతే తాచుపామునైనా వదిలిపెట్టండి కానీ మాలను వదిలిపెట్టకండి. అంత కసి, అంత కోపము, అంత పగ మాలల మీద అవసరం లేదని నా ఒపీనియన్. ఇది మన మధ్యలో వచ్చిన సమస్యను మనం పరిష్కరించుకోవాలి. పంచాయతీ మన మధ్యలో, మళ్ళీ వేరే వాళ్ళని తీసుకొచ్చి మనం పంచాయతీ చేసుకోవడంలోనే తప్పిదం ఉందని. సో ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. చూద్దాం రాబోయే రోజుల్లో అయినా ఈక్వేషన్ మారాల్సిన అవసరం అయితే కనబడతా ఉన్నది. థ్యాంక్ యూ. ఓకే, చెప్పదలుచుకున్నారా? లేదు, మాదే December 1న మాలల సింహగర్జన పెరేడ్ గ్రౌండ్ లో ఉంది. మా తెలంగాణ December 1 ఓకే, దాదాపుగా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలలో ఆత్మీయ సమ్మేళనాలు జరిగినాయి. ఆ ఆత్మీయ సమ్మేళనం నుంచి మొత్తం అన్ని విభాగాల వాళ్ళు 31 జిల్లాల్లో పెట్టిరా? 31 జిల్లా. అంటే ఇదంతా మరి వ్యతిరేకమైన పోరాటం కాదా? నో, మాలల ఆత్మగౌరవానికి సంబంధించిన ఆత్మగౌరవం పోయినసారి ఎందుకు గుర్తుకు రాలేదు? పోయిన సంవత్సరం మాలలని ఎంపవర్ చేసుకునే విధంగా. ఆత్మగౌరవం మీన్స్ ఏంటంటే మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలుగుతాం. మనకు మొదట ఆత్మగౌరవం కావాలి, అక్కడి నుంచి మనం అనుకునే లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒక దీర్ఘకాలికమైన ఎజెండా తీసుకోవాలి. కాబట్టి మేధావులుగా, ఉద్యోగస్తులుగా, వివిధ విభాగాలు ఉన్నటువంటి వాళ్ళందరం కలిసి మాలల ఎజెండాను మనం ముందుకు పెట్టుకొని వెళ్ళాలి. మన సామాజిక వర్గానికి రావాల్సినటువంటి అవకాశాలు ఎలా అభివృద్ధి చేసుకోవాలి అంశాల మీద ఆ కోణంలోనే మా డిస్కషన్ అంతా ఉంది. కానీ ఏదో ఇంకో కులానికి వ్యతిరేకంగా మనం పనిచేయాలనే ఆలోచన లేదు. ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమం జరిగింది, సమాఖ్యాంధ్ర ఉద్యమం కూడా జరిగింది. ఆ ఉద్యమంలో ఎవరి దిక్కు న్యాయం ఉంటుందో వాళ్ళమే ముందుకెళ్తాం. మేము కూడా మా కమ్యూనిటీ యొక్క రిప్రజెంటేషన్ పెరగాలనే ఆలోచనతో. సో December 1 పరేడ్ గ్రౌండ్స్. పరేడ్ గ్రౌండ్ సింహగర్జన. దాదాపు ఎవరెవరు వస్తున్నారు? ఆ స్పీకర్లది ఇంకా డిసైడ్ కాలేదు. ఓకే, ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నది ఇది? ముఖ్యంగా మా సామాజిక వర్గంలో ఉన్నటువంటి మన వివేక్ గారు ఉన్నారు, ఓకే, ముఖ్యంగా నాగరాజు గారు ఉన్నారు, ఇంకా మేధావి వర్గం ఉంది, ఉద్యోగస్తులుగా ఉన్న వాళ్ళు ఉన్నాం, మేమంతా విద్యార్థులం, అందరం కలిపి సమక్షమేనా లేకపోతే ఐడెంటిటీ లేకపోతే వెనకాల పదవులు కథ వ్యవహారం? అదేం లేదు. కమ్యూనిటీని ఒక ఐక్యతలోకి తీసుకురావాలి. ఐక్యతతో వాళ్ళు అనుకున్న లక్ష్యం దిశగా వెళ్ళాలి. అభివృద్ధికి సంబంధించిన అంశాల చుట్టే ఈరోజు మనం మన కమ్యూనిటీకి మనకు అభివృద్ధి చేసే కొన్ని ప్రణాళికలు రచించుకోవాలి. కానీ మనం వేరేటోళ్ళ మీద మీటింగ్లు పెట్టి వేరేటోళ్ళ మీద ఉద్యమం చేస్తే అటువంటి ఎంతమంది వస్తారని అంటే మీ అంచనా? దాదాపుగా ఒక 4 నుంచి 5 లక్షల మంది రావచ్చు అనేటువంటిది మా యొక్క ఆలోచన. ఆ విధంగానే మా కార్యాచరణ ఉంది. హైదరాబాదు ఆ రోజు బ్లూమయం మాలలతో నిండి ఉండాలనేది మా యొక్క ఆలోచన. దాని నుంచి మా యొక్క మేనిఫెస్టోని, మా ఎజెండాని కూడా
ప్రకటించేటువంటి ఒక భారీ ఓ. బహిరంగ సభ అదంతా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఉమ్. దానిలో భాగమే మేమంతగా అన్ని జిల్లాలు అన్ని ఓకే, ఆ. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి మా వాళ్ళతో మీటింగ్స్ ఏర్పాటు చేయడం, ఇదొక ఆ, ఒక ముందు పొలిటికల్ యాంగిల్లో కాకుండా ఇది కమ్యూనిటీ యొక్క అస్తిత్వంతో ఆత్మగౌరవంతో ఐక్య పోరాటాలు కూడా సిద్ధపడతాం మేము. అంటే మా Yeah. మా 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 మమ్మల్ని కాదని ఏదైనా నిర్ణయం తీసుకుంటే రేవంత్ రెడ్డి ఇగో చూడు జనం అని లే. చెప్పే ఒక మీరు మీరు ఒక మీరు picture అట్లే- ఒక- అట్లెందుకు ఒక picture. అనుకుంటారు? ఎస్, మా కమ్యూనిటీ యొక్క అభివృద్ధిని కాంక్షించే ప్రణాళికలు పాలక వర్గాలు చేయాలని వాళ్ళకు గుర్తు చేయడానికి కూడా అనుకోవచ్చు కదా. ఓకే, Yeah. చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది భాస్కర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఏదేమైనా ఈ చీలిక అన్నది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అందరూ కలవాలి, కలిసి పోరాటం చేసి అంతిమంగా ఈ రాజ్యాధికారం అన్న లక్ష్యాన్ని సాధించాలి. అది సాధించాలంటే ఈ రకమైన వ్యవహారం అన్నది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. సో నేను ఈ వరుస డిబేట్ చేస్తున్నది, ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నది కూడా అందులో భాగమే. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.